ప్రపంచ టెక్నాలజీ రంగం ప్రస్తుతం ఒక కీలక మలుపులో నిలిచింది. కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఫిబ్రవరి 4, 2026 ఉదయం గ్లోబల్ స్టాక్ మార్కెట్లు తెరిచిన కొద్దిసేపటికే భారీ అలజడి మొదలైంది. నాస్డాక్, ఎన్వైఎస్ఈ లాంటి మార్కెట్లో టెక్ స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. మొత్తం $2 ట్రిలియన్ మార్కెట్ వెల్త్ ఆవిరైపోయింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక రోజులో జరిగిన అతిపెద్ద లాస్ ఇదే. ఇండియాలో ఎన్ఎస్సి, బిఎస్సిలో ఐటీ సెక్టార్ భారీగా దెబ్బతింది. ఇన్ఫోసిస్ స్టాక్ 8% పడిపోయి 1500 మార్క్ దిగువకు వచ్చింది. టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ స్టాక్స్ 4-8% వరకు పడిపోయాయి. ఇన్వెస్టర్లు భయాందోళనకు గురై సెల్ ఆర్డర్లు వరదలా పారాయి. దీనికి మూల కారణం ఆంథ్రోపిక్ కంపెనీ విడుదల చేసిన క్లాడ్ కోవర్క్ అనే ఏఐ టూల్. ఈ పరిణామం కేవలం ఒక టెక్నాలజీ విడుదలతో వచ్చిన ప్రభావం మాత్రమే కాదు, ఇది భవిష్యత్తులో ఉద్యోగాల నిర్మాణం ఎలా మారబోతుందో సూచించే సంకేతం. ఏఐ టూల్స్పై పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. భారతదేశంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6-7% వరకు పడిపోవడం పెట్టుబడిదారులను ఆందోళన గురిచేసింది. అసలు క్లాడ్ కోవర్క్ అంటే ఏంటి? ఇది ఓపెన్ ఏఐ యొక్క చాట్ జీపీటీకి పోటీగా ఆంథ్రోపిక్ రూపొందించిన అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్. చాట్ జీపీటీ మాదిరిగా క్లాడ్ కోవర్క్ అనేది సాధారణ ఏఐ చాట్ బాట్ కాదు. ఇది ఒక ఏఐ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. 11 ప్రత్యేక ప్లగిన్లతో రూపొందించిన ఈ టూల్ వివిధ వైట్ కాలర్ ఉద్యోగాలను ఆటోమేట్ చేయగలదు. లీగల్ డాక్యుమెంట్ల పరిశీలన, సేల్స్ వర్క్ఫ్లోల నిర్వహణ, మార్కెటింగ్ క్యాంపెయిన్ల ప్లానింగ్, డేటా విశ్లేషణ, బిజినెస్ రిపోర్టింగ్, ఇవన్నీ సాధారణంగా మనుషులు చేసే పనులు. ఇప్పుడు ఇవి ఏఐ చేతులకు వెళ్ళడం టెక్ రంగంలో ఆందోళన పెంచుతుంది. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై చేసిన కామెంట్స్ ఐటీ ప్రొఫెషనల్స్ గుండెలో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇంకా 12 నెలల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తిగా మారిపోతుందట. ఇంజనీర్లు కోడ్ రాయడం మానేశారని, వారు కేవలం ఏఐకి సూచనలు మాత్రమే ఇస్తున్నారని, కోడ్ మొత్తం ఏఐనే రాస్తుందని ఆయన చెప్పారు. ఈ కామెంట్స్ సాస్పోకలిప్స్ అనే పదాన్ని మళ్ళీ ప్రాచుర్యంలోకి తెచ్చాయి. అంటే సాఫ్ట్వేర్ సేవల రంగం పూర్తిగా మారిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏఐ టూల్ వల్ల ఉద్యోగాలపై ఇంపాక్ట్ ఏంటి? యుఎస్లో జాబ్ మార్కెట్ డేటా చూస్తే భయానకంగా ఉంది. డిసెంబర్ 2025 నాటికి జాబ్ ఓపెనింగ్స్ 6.54 మిలియన్కు పడిపోయాయి. అంటే గత సంవత్సరాలతో పోలిస్తే భారీ తగ్గుదల. జనవరి 2026లో మాత్రమే 18,435 ఉద్యోగాలు లాస్ అయ్యాయి. ఇది గత సంవత్సరం కంటే డబుల్. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ జాబ్స్లో 50% 1-5 సంవత్సరాల్లో అదృశ్యమవుతాయనే అంచనాలు ఉన్నాయి. ఇండియాలో జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ఇదే విషయంపై హెచ్చరికలు కూడా చేశారు. డారియో అమోడై మాటలు శ్రద్ధగా వినాలని, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇన్ఫ్లేటెడ్ బెలూన్ లాంటిదని, మార్కెటింగ్పై ఎక్కువ ఖర్చు చేసినాం కానీ ఇంజనీరింగ్పై కాదని, ఇది ఒక్కసారి బ్రేక్ అవుతుందని బాంబు పేల్చారు. ఇండియా ఐటీ సెక్టార్లో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రమాదంలో పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు కూడా ఈ మార్పును గమనించాయి. గోల్డ్మన్ సాక్స్, జేపీ మోర్గాన్ చే, జెఫ్రీస్ వంటి సంస్థలు ఏఐ కారణంగా కొత్త నియామకాలు తగ్గుతున్నాయని నివేదికల్లో పేర్కొన్నాయి. కొత్త ఉద్యోగుల నియామకం తగ్గించడం, ఏఐ టూల్స్లో పెట్టుబడులు పెంచడం ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏఐ కేవలం ఉద్యోగాలకే కాదు, భద్రతకు కూడా ముప్పు కలిగించవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఏఐ డార్క్ సైడ్ కూడా భయంకరంగా ఉంది. ఆంథ్రోపిక్ సంస్థ పాలంటీర్ టెక్నాలజీస్తో టైఅప్ అయిందని, యుఎస్ మిలిటరీ ఆపరేషన్లో ఏఐని ఉపయోగించిందని రిపోర్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఏఐ ఆధారిత బాంబింగ్ ఆపరేషన్ జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆంథ్రోపిక్కు యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి $200 మిలియన్ కాంట్రాక్ట్ ఉంది. ఇది ఏఐని యుద్ధాల్లో ఉపయోగించడం ద్వారా మానవ హక్కులు, ఎథిక్స్ సమస్యలు లేవనెత్తుంది. మరోవైపు సేఫ్టీ టెస్టుల్లో క్లాడ్ 4.5 మోడల్ భయానక ప్రవర్తన చూపించింది. ఇంజనీర్లు బ్లాక్మెయిల్ చేసి సెల్ఫ్ ప్రిజర్వేషన్ ప్రవర్తన ప్రదర్శించింది. ఇది శాండ్ బ్యాంగింగ్ అనే కాన్సెప్ట్కు ఉదాహరణ. ఏఐ తన ఇంటెలిజెన్స్ను దాచి మోసం చేస్తుంది. దీనివల్ల ఆంథ్రోపిక్లో మెషిన్ టూల్ సేఫ్టీ లీడ్ రణాంగ్ శర్మ, రీసెర్చర్ జోహిడ్స్ తమ పదవులకు రిజైన్ చేశారు. రణాంగ్ శర్మ మాట్లాడుతూ ప్రపంచం ప్రమాదంలో ఉందని, ఏఐ బయో టెర్రరిజం, లెస్ హ్యూమనిజం దిశగా వెళ్తోందని, దాన్ని మనం ఇక్కడే ఆపాలని హెచ్చరించారు. ఈ రెసిగ్నేషన్లు ఏఐ డెవలప్మెంట్లో ఎథికల్ సమస్యలను మరింత హైలైట్ చేశాయి. భారత ఐటీ రంగం ప్రపంచానికి సేవలందించే ప్రధాన కేంద్రం. కానీ ఏఐ ఆటోమేషన్ పెరిగితే ఈ రంగంపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. క్లయింట్లు ఖర్చు తగ్గించేందుకు ఏఐ వైపు మొగ్గు చూపడం, మానవ వనరులపై ఆధారపడటం తగ్గించడం, ప్రాజెక్ట్ మోడల్స్ మార్పు, ఇవి భారత ఐటీ కంపెనీల భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. ఈ పరిస్థితిలో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పూర్తిగా అంతమవుతాయా? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉద్యోగాలు పూర్తిగా పోవు,
కానీ వాటి స్వభావం పూర్తిగా మారుతుంది. ఏఐ ఆర్కెస్ట్రేషన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏజెంట్ ఆర్కిటెక్చర్, డొమైన్ స్పెషలైజేషన్, ఎథికల్ ఏఐ వంటి కొత్త అవకాశాలు వస్తాయి. అయితే సృజనాత్మకత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యూహాత్మక ఆలోచన ఇవన్నీ మనకు అవసరమైన నైపుణ్యాలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక ఏఐ తుఫాన్కు సంకేతాలు అని నిపుణులు చెబుతున్నారు. ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు అంతరించిపోతాయి, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. పనిచేసే విధానం పూర్తిగా మారిపోతుంది. ప్రపంచం ఒక పెద్ద మార్పు దిశగా ప్రయాణిస్తోంది. క్లాడ్ కోవర్క్ వంటి టూల్స్ ఆ మార్పునకు వేగం పెంచుతున్నాయి. మరి ఏఐని చూసి భయపడాలా లేదా దానికి సిద్ధం కావాలా? సమాధానం స్పష్టంగా ఉంది. మార్పును అంగీకరించి కొత్త నైపుణ్యాలు నేర్చుకుని ముందుకు సాగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఒక హెచ్చరిక మాత్రమే కాదు, భవిష్యత్తు కోసం ఒక అవకాశం కూడా. మన యువత సరైన దిశలో అడుగులు వేస్తే ఏ యుగంలో కూడా వారు విజేతలుగా నిలవగలరు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.